గ్రంథం 19వ అధ్యాయము प्रकाशित वाक्य उसका 19 पद देखेंगे। బైబిల్ ఉన్న వారందరూ మీ గ్రంథాలను తెరవండి. जिनके पास बाइबल है अपना अपना बाइबल खोलिए प्लीज। ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. प्रकाशित वाक्य 19 अध्याय उसका 7 वचन। అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉచ్చరించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. फिर मैंने बड़ी भीड़ का सा और बहुत जल का सा शब्द और गर्जनों का सा बड़ा शब्द सुना कि हालेलुया, इसलिए कि प्रभु हमारा परमेश्वर सर्वशक्तिमान राज्य करता है। आओ हम आनंदित और मगन हो और उसकी स्तुति करें, क्योंकि मेमने का ब्याह आ पहुंचा और उसकी पत्नी ने अपने आप को तैयार कर लिया। అన్నారు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. यहाँ पर बताता है क्योंकि मेमने का ब्याह आ पहुंचा। మీరు చెప్పండి, గొర్రె పిల్ల అంటే ఎవరు? बताइए विवाह का मेमना कौन है? विवाह मेमना कौन है? कौन है? मेमना कौन है? मेमना बलि पशु कौन है? యేసు ప్రభు. यीशु मसीह है। ఎవరు చెప్పండి? యేసు ప్రభు. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. और मेमना का विवाह का समय आ पहुंचा। సో ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొనుచున్నది. और वो जो उसकी पत्नी अपने आप को तैयारी कर रही है। హల్లెలూయా. हालेलुया। ఆయన భార్య అంటే ఎవరంటే సంఘమైన మనమే. उसका पत्नी कौन है बोलने से हम ही है जो సో कलीसिया। మనం ఇక్కడ దేవుని మందిరంలో ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి సభలకు కూడుకునేది. हम लोग इसी प्रकार हर संडे और शुक्रवार के जमा होते इकट्ठा होते हैं। సో మనం ఏదో ఆశీర్వాదాలు పొందుకొని భూ సంబంధమైన కార్యాల్లో మునిగిపోయి మర్చిపోవడానికి కాదు. हम लोग इस प्रकार की इस संसारिक आशीष के बारे में इकट्ठा नहीं होते हैं। ఒక పెళ్లి విందు జరగబోతుంది. ఒక పరలోకంలో ఒక వివాహం, గొప్ప వివాహం జరగబోతుంది. ఆ వివాహం కొరకే మనం సిద్ధపరచబడుతున్నాం. स्वर्ग में एक विवाह, पवित्र विवाह होने जा रहा है। उस विवाह के लिए हम सभी लोग तैयारी करना है। సో అప్పుడే గొర్రె పిల్ల విందు, పెద్ద విందు జరగబోతుంది. तभी उस वो जो मेमना का जो विवाह बहुत विशाल होगा। ఎక్కడైనా వివాహం జరిగితే ఆ గ్రామం మట్టుకి లేదా ఆ బంధువులు, స్నేహితుల మట్టుకే ప్రజలు గ్యాదర్ అవుతారు. और देखिए इस संसार में भी जहाँ विवाह की कार्यक्रम होता है, प्रीति भोज होता है, वहाँ पर लोग इकट्ठा होते हैं। సో ఈ గొర్రె పిల్ల వివాహానికి పరలోకమంతా ఏకీభవిస్తుంది. ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకీభవిస్తారు. मेमना का विवाह में सारे संसार के लोग वहाँ पर इकट्ठा होंगे। హల్లెలూయా. हालेलुया। పరలోకమంతా సంతోషిస్తుంది. स्वर्ग पूरा खुशियाँ मनाएगी। హల్లెలూయా. हालेलुया। ఆ వివాహోత్సవ సమయంలో उस विवाह के समय में యేసుక్రీస్తు పెళ్లి కుమారుడైతే, यीशु मसीह विवाह का पुत्र है। तो సో పెళ్లి కుమార్తె సంఘమైన మనమందరమే. और जो विवाह की स्त्री हम कलीसिया ही है। ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों की पत्री 5వ అధ్యాయము 5 अध्याय 26వ వచనం 7వ వచనం చూడండి. 26, 27. इफिसियों की पत्री 5 अध्याय उसका 27, 28। అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది
గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. प्रेम रखे, जो अपनी पत्नी से प्रेम रखता है वह अपने आप से प्रेम रखता है। ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. यहाँ देखिए यीशु मसीह कलीसिया से प्रेम किया है। యేసు ప్రభు ఏం చేశాడంటే సంఘాన్ని यीशु मसीह कलीसिया से क्या किया है? ప్రేమించాడు. ఏం प्रेम చేశాడు? किया है। ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు कैसा प्रेम किया है बोले से? చూడండి, ఇక్కడ ఉంది, సంఘము కలంకమైనను कलीसिया कोई जुर्री नहीं था, ముడత అయినను अब उस कलीसिया में किसी प्रकार का दाग చెడు ఏమీ లేకుండా దాన్ని పరిశుద్ధపరిచాడంట దేవుడు. कुछ भी उसके अंदर नहीं था, क्योंकि परमेश्वर ने पवित्र किया సో है। నిర్దోషమైనదిగా సంఘాన్ని దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు. एक निर्दोष कलीसिया के रूप में तैयार किया है। మరలా చెప్తున్నాను, फिर से मैं बोल रहा हूँ, మనము యేసుక్రీస్తు ప్రభువుకి భార్యలుగా ఉండాలంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధముగా ఉండాలి. हम लोग भी प्रभु यीशु मसीह का पत्नी के समान होना है, तो हम भी पवित्र होना ही है। సో మన యేసు ప్రభువుకి భార్యలుగా ఉండాలి అనంటే మనము ఖచ్చితంగా నిర్దోషులముగా, దోషము లేని వారముగా ఉండాలి. प्रभु यीशु मसीह का पत्नी होना है तो हम में कोई दोष नहीं रहना, अर्थात निर्दोष होना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏమండి, ఈ లోకంలో ఒక పురుషుని వివాహం చేసుకోవాలంటే లేదా ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే చాలా పరీక్షిస్తాం, పరిశోధిస్తాం, అన్ని తెలుసుకున్నాకనే ముందుకు వెళ్తాం. देखिए इस संसार में भी हम अगर विवाह करना है, चाहे वो स्त्री हो पुरुष हो, उससे विवाह करने से पहले हम क्या करते हैं बोलने से उनको जांचते हैं, परीक्षा करते हैं, वो कैसा चलता है, कैसा रहता है। కానీ యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవునికి మనం భార్యగా అంగీకరించబడాలంటే ఖచ్చితంగా వాక్యము చేత మనం ఉదక స్నానం చేయబడాలి. अगर हम भी परमेश्वर प्रभु यीशु मसीह हमसे शादी करना है तो हम लोग भी परमेश्वर की वचन के द्वारा पवित्र स्नान करना है। సో సంఘమునంట దేవుడు తన ఎదుట నిలవబెట్టుకొనుటకై कलीसिया को परमेश्वर प्रभु यीशु मसीह के सामने खड़ा करने के लिए ఆయన వాక్యముతో ఉదక స్నానం చేయించాడంట. वो वचन के द्वारा पवित्र स्नान कराया है। బాప్తిస్మం తీసుకునేది వేరు, बपतिस्मा लेना अलग है, అది మారు మనసు నిమిత్తమై తీసుకునే బాప్తిస్మం పాప క్షమాపణ నిమిత్తమై. ये जो बपतिस्मा है हमारा उद्धार पाने के लिए ये हम बपतिस्मा लेते సో हैं। దేవుని వాక్యముతో ఉదక స్నానము అనంటే మన శరీరములో ఏ మాత్రం మచ్చ డాగు లేకుండా వాక్యము శుభ్రంగా కడిగేస్తుంది. ये जो वचन से स्नान करने का मतलब है हमारे शरीर में कोई भी पाप नहीं रहना, सब कुछ धो लेता है। సో ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గము. और इब्रानियों की पत्री में इस प्रकार बताता है, वचन दो धारी तलवार है। సో అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను అది దూరుచు శుభ్రపరుస్తూ ఉంటది. वो हमारा प्राण हमारे शरीर को पूरा गुदे चेतता है। హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। సో ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యముతో ఉదక స్నానం చేయబడుతూ ఉంటాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తుకు పెళ్లి కుమార్తెగా నిలవబెట్టబడతారు. जो कोई भी व्यक्ति अगर परमेश्वर की वचन स्वर्ग में बहुत बड़ा विवाह होने जा रहा है, మహా కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. वह विवाह का बहुत बड़ा उत्सव होने जा रहा है। ఆ వివాహంలో పాలు పొందువారు లేదా ఆ వివాహంలో నిలవబెట్టబడే వారందరూ ధన్యులు, పరిశుద్ధులు. उस विवाह में खड़े होने वाले, उस विवाह में उपस्थित होने वाले धन्य लोग हैं। సో మీరు వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతున్నారా ప్రతిరోజు? क्या आप लोग भी वचन के द्वारा स्नान कर रहे हैं क्या? हर दिन మనం బయటికి
వస్తే ఫస్ట్ ఇంట్లోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? अब బజార్కి వస్తే हम लोग बाहर जाके आने से सबसे पहले कहाँ जाते हैं पता है? కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తాం. हाथ पैर धोते हैं। ఎందుకని కాళ్ళు కడుక్కుంటాం? हाथ पैर क्यों धोते हैं? బురద ఉంటుందని, కాళ్ళకు మట్టి అంటుద్దని. क्यों हम हाथ पैर धोते हैं? हाथ पैर में गंदगी लगा हुआ रहता है करके। సో అనుదినము ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనము वैसा ही हम इस संसार में यात्री करने वाले हम ఏదో लोग। చూడకూడదు చూస్తాము, ఏదో చూడకూడదు చూడొచ్చు. हम लोग इस संसार में भी यात्रा करते हुए जिसको नहीं देखना चाहिए उसको देखते సో हैं। దానివల్ల మన శరీరము మన ప్రాణం మలినమైతది. उसके द्वारा हमारा शरीर हमारा आत्मा जो अपवित्र होता है। లేదంటే తొందరపడి కోపంలో ఏదైనా మాట్లాడి ఏదైనా దూషించి అలా కూడా మన శరీరాన్ని ప్రాణాన్ని అపవిత్రపరచుకోవచ్చు. या तो फिर गुस्सा में कुछ भी हमारे मुंह से निकाल देते हैं, बोल देते हैं, इसके द्वारा भी हम अपवित्र हो जाते సో हैं। ఇవన్నీ మన నుండి పవిత్రపరచబడాలంటే దేవుని వాక్యము చదివి అలాగున జీవించాలి, లేదా దేవుని వాక్యము చేత మనల్ని మనం ఒప్పింపబడి పశ్చాత్తాపడాలి. ये सब कुछ जाना है तो हम परमेश्वर के सामने पश्चाताप करके प्रार्थना करना है, वचन का स्नान करना है। ఎవరైతే దేవుని వాక్యమును బట్టి తమను తాము కడుక్కుంటారో, స్నానం చేస్తారో, లేదా వారు ఒప్పుకుంటారో వారే దేవుని ఎదుట యేసుక్రీస్తు ఎదుట నిలవబడతారు. जो कोई परमेश्वर के वचन से स्नान करते हैं, अपने आप को पवित्र करते हैं, वही लोग परमेश्वर के लिए खड़े रहते हैं। పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చూస్తే, पतरस की पहली पत्री उसका पहला अध्याय 22వ వచనం చూస్తే उसका అక్కడ దేవుడు సంఘాన్ని ఎలా పుట్టించాడో రాయబడింది. वहाँ पर ऐसा लिखा है कलीसिया को परमेश्वर कैसा बनाया। पहला पतरस 1 अध्याय 22, 23 वचनाలు. 22 और 23 पद। ఆ, सो जबकि तुमने भाईचारे की निष्कपट प्रीति के निमित्त सत्य के सामने से अपने मनों को पवित्र किया है, तो तन मन लगाकर एक दूसरे से अधिक प्रेम रखो, क्योंकि तुमने नाशवान नहीं पर अविनाशी बीज से परमेश्वर के जीवते और सदा ठहरने वाले वचन के द्वारा नया जन्म पाया। హల్లెలూయా. हालेलुया। ఏమన్నా అర్థమవుతుందా మీకు? क्या समझ में आ रहा है? समझ में आ रहा है सभी को? सभी को చేతులు తెల్లు చెప్పండి అర్థమైతే. हाथ उठाकर, जिनको समझ में आया वो हाथ उठाकर बोलेंगे हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనము ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే క్షయ బీజము నుండి కాక, ఏ బీజము నుండి? यहाँ క్షయ पर బీజం అంటే లయమైపోయేది, నశించిపోయేది, పాడైపోయేటటువంటి విత్తనం నుండి కాదంట మనం పుట్టింది. यहाँ पर परमेश्वर का वचन ऐसा बताता है, अब नाशवान बीज से नहीं, जो नाश हो जाता है उस बीज సో से ఇక్కడ దేవుడు हम అంటే नहीं। శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా అనగా అక్షయ బీజము నుండి మనం పుట్టింపబడ్డాం. हम लोग अविनाशी बीज से उत्पन्न हुए हैं। హల్లెలూయా. हालेलुया। సో దేవుని వాక్యము ద్వారా సంఘము పుట్టింపబడింది. परमेश्वर का वचन के द्वारा कलीसिया उत्पन्न हुआ है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎవరైతే దేవుని వాక్యము ద్వారా పుట్టింపబడతారో వారే యేసుక్రీస్తు ఎదుట నిలవబడతారు. जो कोई परमेश्वर के वचन के जो द्वारा जन्मता है वही परमेश्वर का प्रभु यीशु मसीह का है। హల్లెలూయా. हालेलुया। మీరు చెప్పండి, అహష్వేరోషు రాజు, అహష్వేరోషు రాజు, అహష్వేరోషు రాజు. आहिवे शुरू ఒకసారి మీరు ఎస్తేరు గ్రంథం తీయండి. ఎస్తేరు గ్రంథం ఓకేనా? జీవన్ కూడా हम एस्तेर की पुस्तक में देखेंगे। అక్కడ ఒక మాట రాబడింది 4వ అధ్యాయం అండి. ఎస్తేరు పుస్తకంలో वहाँ 4 पद में लिखा है। శ్రేయస్ రాజు, ఓకే, హిందీలో అలా ఉందా? 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 अध्याय उसका 17 తొందరగా पद। మనం ముగించుకుందాం తొందరగా. స్త్రీలందరికంటే 17వ వచనం, రాజు ఎస్తేరును ప్రేమించెను,
కన్యకలందరూ అందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. राजा ने एस्तेर को और सब स्त्रियों से अधिक प्यार किया और सब कुमारियों से अधिक उसके अनुग्रह और कृपा की दृष्टि उसी पर हुई। ఆ రాజ్యంలో వందల మంది స్త్రీలు నియమించబడ్డారు రాణిగా. उस राज्य में सैकड़ों में रानी के रूप में खड़ा किया। జాగ్రత్తగా వినండి, ఈ కాలంలో కూడా దేవుని చేత పిలువబడిన వారు లేదా క్రైస్తవులుగా మార్చబడిన వారు కోట్ల మందిగా ఉండవచ్చు. इन दिनों में भी परमेश्वर के पास आए हुए लोग करोड़ों में हो सकते हैं. కానీ రాజుకి ఎస్తేరు ఎలాగా దయ పుట్టిందో ఎస్తేరు మీద, కిరీటాన్ని ఆ యొక్క రాజు ఎస్తేరు తల మీద పెట్టాడో, అలా మనం క్రీస్తు చేత అంగీకరించబడాలంటే మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. देखिए यहाँ पर राजा एस्तेर के ऊपर कैसा दया आया कि वो राजा ने एस्तेर के सिर में जो मुकुट डाला है, वैसा ही हम पर परमेश्वर की दया होना है तो वचन के अनुसार चलना। సో ఎస్తేరు రాజు చేత అంగీకరించబడడానికి కారణం హేగే ఏదైతే చెప్పాడో, హేగే ఏదైతే ధరించుకోమన్నాడో, ఎస్తేరు ఏగే మాటని అలాగే జీవించింది. जैसे एस्तेर जो ग्रहण करने के योग्य क्या है बोलने से, जो उसे बताया गया, जो उसे सिखाया गया, वैसा ही की है. మనము యేసుక్రీస్తు ఎదుట నిలవబెట్టబడాలి అంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడుతున్న దేవుని వాక్యానుసారంగా అనుసరిస్తేనే క్రీస్తు ఎదుట మనం నిలవబడుటకు శక్తిమంతులం అవుతాం. अब परमेश्वर का वचन के अनुसार हम खड़े हो जाएंगे तो हम परमेश्वर के साथ खड़े हो जाएंगे. హల్లెలూయా. हालेलुया. కొలస్సీయులకు రాసిన పత్రిక कुलसियों की पुस्तक మొదటి అధ్యాయము 28వ వచనం చూద్దాం. पहला अध्याय उसका ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. 1:28 जिसका प्रचार करके हम हर एक मनुष्य को जता देते हैं और सारे ज्ञान से हर एक मनुष्य को सिखाते हैं कि हम हर एक व्यक्ति को मसीह में सिद्ध करके उपस्थित करें. హల్లెలూయా. हालेलुया. ప్రతి మనుష్యుని हर मनुष्य को యేసుక్రీస్తు ఎదుట నిలవబెట్టడానికే, यीशु मसीह के सामने सिद्ध करके स्थिर करने के యేసు ప్రభు ఎదుట ఎవరు పడితే వారు నిలబడతారా? यीशु मसीह के सामने जो पाए वो खड़ा नहीं ఇప్పుడు होगा. వివాహం జరిగేటప్పుడు వేల మంది వస్తారు, కానీ పెళ్లి కుమారుని పక్కన ఎవరు నిలబడతారండి? शादी में हजारों लोग आते हैं, लेकिन शादी लड़का के बाजू में कौन खड़ा होता है? సిద్ధపరచబడినటువంటి అలంకరించబడినటువంటి ఒక స్త్రీ పెళ్లి కుమార్తె మాత్రమే పెళ్లి కుమారుని పక్కన నిలబడుతుంది. जिस स्त्री को तैयार किया गया है, अलंकार किया गया है, वही स्त्री उसके बाजू में खड़े होगी. సో యేసుక్రీస్తు ఎదుట మనము నిలవబడాలి అనంటే ఇప్పుడు మనం అలంకరించబడాలి వాక్యము చేత, ఇప్పుడు మనం సిద్ధపరచబడుతూ ఉండాలి దేవుని వాక్యము చేత. हम भी परमेश्वर के सामने खड़ा होना है तो अभी की हम तैयारी करना है परमेश्वर का वचन के द्वारा. సో నిన్న మనం మాట్లాడుతున్నట్లుగా బుద్ధి లేని 5 మంది కన్యకలు ప్రభువా మాకు ద్వారం తెరవమని కేకలు పెడుతున్నారు. और हम लोगों ने कल देखा है जो बुद्धिहीन जो 5 जो कुंवारी है वो दरवाजा में आकर खटखटाता है. హల్లెలూయా. हालेलुया. సో సిద్ధపడినటువంటి వారి సిద్ధంలో నూనె ఉంచుకున్నటువంటి 5 గల బుద్ధి గల కన్యకలు దేవుని చేత ఎత్తబడ్డారు, దేవుని ఎదుట నిలబెట్టబడ్డారు. और उनमें से 5 बुद्धिमान स्त्री जो अपने कुप्पी में तेल रखा है वो तैयारी के साथ, इसीलिए वो प्रभु यीशु मसीह के पास खड़ा हुए हैं. ఓ దేవుని సంగమా, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి యేసు ప్రభు ఎదుట నువ్వు నిలబడాలంటే నీవు అలంకరించబడాలి. आपके लिए उन्होंने लहू बहाया है, आपके लिए वो मारा गया, वो
तैयारी करेंगे हाँ। तभी आप खड़ा हो सकते हैं। ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక చూస్తే एक बार पत्रस की पत्री देखेंगे। ఆ, మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము पत्रस की पहली पत्री उसका 3 अध्याय ఇక్కడ 3-4 వచనాలు చదివినట్లయితే 3 और 4 पद पढ़ेंगे तो ఆ, और तुम्हारा श्रृंगार ఆ, दिखावटी ना हो अर्थात बाल हाँ। गूंदने और सोने के गहने या भांति भांति के कपड़े पहनना, ఆ, परंतु तुम्हारा छिपा हुआ और Yes. गुप्त मनुष्यत्व, हाँ। नम्रता और मन की दीनता की अविनाशी सजावट से सुसज्जित रहे, क्योंकि परमेश्वर की दृष्टि में इसका मूल्य बड़ा है। హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే వెలుపల అలంకారం మీకు అలంకారంగా ఉండొద్దు. यहाँ पर प्रभु यीशु मसीह क्या बोला बोलने से जो ऊपर का श्रृंगार दिखावटी का ऐसा नहीं रहना है। సో నీటుగా అందంగా తయారవడం పాపము కాదు, తప్పు కాదు. और इसका मतलब ये नहीं कि आप लोग अच्छा से कपड़ा पहनना, अच्छा से रहना ये पाप नहीं है। కానీ దేవుడి కంటే మన అందాన్ని ఎక్కువగా ప్రేమించి అలంకరించుకోవడం పాపం. परमेश्वर से बढ़कर अपना सजावटी को प्रेम नहीं करना है। కానీ ఇక్కడ అంటాడు మీ అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోండి, ఇది దేవుడి దృష్టికి మంచిది అంటున్నాడు. आपका जो सजावट है प्रभु की दृष्टि में भी अच्छा है। హల్లెలూయా. హల్లెలూయా. సో మనం అలంకరింపబడితేనే దేవుని ఎదుట క్రీస్తు ఎదుట నిలవబడగలం. अब जो वचन से जो श्रृंगार होंगे तभी प्रभु यीशु मसीह के पास खड़ा हो सकते हैं। ఏంటి అలంకరించబడటం అంటే మన హృదయ అంతరంగ స్వభావము మన వాక్యము చేత అలంకరించబడాలి. हमारा भीतरी मनुष्य तत्व जो वचन के द्वारा श्रृंगार करना है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుని సంగమా, परमेश्वर की कलीसिया దేవుని వాక్యము చేత మనం ప్రతిరోజు ఉదక స్నానం చేయాలి. परमेश्वर के वचन के द्वारा पवित्र स्नान करना है। ఈ సమయంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే ఎంతమంది ఈ రోజు వాక్యం చదివారంటే ఒక 4-5 చేయలేపుతారు. आज आप लोगों से अगर मैं प्रश्न करूं कि कितने लोग आज वचन पढ़े बोलने से 2 या 4 लोग हाथ उठाएंगे। కానీ యేసుక్రీస్తు ఎదుట నిలవబడబడే ప్రతి వ్యక్తి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉంటారు. और जो कोई प्रभु यीशु मसीह के सामने खड़ा होना करके सोचता है तो वो व्यक्ति हर दिन वचन पढ़ेगा। దేవుని వాక్యం చదివిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. परमेश्वर का वचन इस प्रकार बताता है आपका वचन मेरे पांव के लिए दीपक, मार्ग के लिए उजाला సో है। ఈ లోకంలో మనము ఎలా నడుచుకోవాలన్నా మనకు చూపించే వెలుగు దేవుని వాక్యమే. अब इस संसार में कैसा चलना है बोल अगर उसका जो मार्गदर्शन करने वाला क्या है बोलने से तो ये परमेश्वर का वचन ही है। ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉంటావో యేసుక్రీస్తు యొక్క స్వరూపం నీలో తయారు చేయబడుతూ ఉంటది. और जब भी आप परमेश्वर का वचन को अध्ययन करेंगे पढ़ेंगे तो वचन हमारा मन को तैयार करता ఈ है। లోకంలో ఎవరైనా యవనస్తుడు ఒక వ్యక్తి సినిమాలో హీరోను చూస్తే ఆయన లెక్కనే యాక్టింగ్ చేస్తాడు, ఆయన లెక్కనే కటింగ్ కొట్టించుకుంటాడు, ఆయన లెక్కనే చేతులు తిప్పుతాడు, ఆయన లెక్కనే డ్రెస్సింగ్ కూడా ఉంటది. इस संसार में जो जवान लोग हैं जब एक जो फिल्म स्टार को हीरोइन को देखते हैं तो उनके जैसा ही नाचते हैं, उनके जैसा ही कटिंग कराते हैं, उनके जैसा ही जो दिखावटी करते हैं। కానీ మన హీరో మన ప్రభువైన యేసుక్రీస్తు. हमारा हीरो भी हमारा प्रभु यीशु मसीह है। చెప్పండి ఒకటి, ప్రభువుని మహిమపడతాం. हालेलुया, హల్లెలూయా. यीशु मसीह महिमा करे। మన హీరో ఎవరండి? हमारा हीरो कौन है? గట్టిగా చెప్పాలి. जोर से बताइए। యేసు ప్రభు. హల్లెలూయా. యేసు మసీహ్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. वो राजाओं का राजा है, प्रभुओं का प्रभु है। సో ఆయన వలే మనం మార్చబడాలి, ఆయన వలే మనము మాట్లాడాలి, ఆయన వలే మనం నడవాలి అంటే ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం అనుదినం తప్పకుండా చదవాలి. और उसके जैसा ही बदलना है, उसके जैसा ही बात करना, उसके जैसा ही सोचना है तो इस वचन को हर दिन पढ़ना है। సో నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేస్తావో, ధ్యానిస్తూ ఉంటావో, నీ చూపును, నీ నడక, నీ ఆలోచన, నీ యొక్క విధానం ఆ విధంగానే కొనసాగించబడుతుంది. जब भी आप परमेश्वर का वचन से जो पवित्र स्नान
स्नान करेंगे तो उस वचन के अनुसार ही आपका चाल चलन होगा। ఆఖరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. और आखिरी बात पढ़कर हम लास्ट करेंगे। యూదా పత్రిక 24-25 వచనాలు చదువుదాం. यूदा पत्रिका 23 और 24 వచనం చదువుదాం. యూదా పత్రిక 24 వచనం. यूदा पत्रिका 24 वचन पढ़ेंगे। अब तो तुम्हें ठोकर खाने से बचा सकता है और अपनी महिमा की भरपूरी से सामने मगन और निर्दोष करने खड़ा कर सकता है। इस अवैध परमेश्वर हमारे उद्धारकर्ता की महिमा और गौरव और पराक्रम और अधिकार हमारे प्रभु यीशु मसीह के द्वारा जैसा सनातन काल से है, अब भी हो और युगानुयुग रहे। ఇక్కడ అన్నాడు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. यहाँ पर लिखा है आप ठोकर नहीं करना है। తొట్టిల్లకుండా మనల్ని ఎవరు కాపాడేది? हमें ठोकर खाने से कौन बचा सकता है? పడిపోకుండా మనల్ని ఎవరు కాపాడేది? हमें गिरने ना देने वाला कौन है? తండ్రి అయిన దేవుడు. प्रभु यीशु मसीह। హల్లెలూయా. हालेलुया। తండ్రి అయిన దేవుడు మనం తొట్టిల్లడం అంటే ఈ లోకం యొక్క పాపములో పడకపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. जो तुम्हें ठोकर खाने से बचाने वाला प्रभु यीशु मसीह, इसका मतलब इस संसार में आप नहीं गिरना है करके। సొలొమోను ఒకసారి తొట్టిల్లాడు. और सुलेमान भी एक बार ठोकर खाया, రెండోసారి కూడా తొట్టిల్లాడు. दूसरा बार भी उन्होंने ठोकर సో ఆ खाया। రెండు సార్లు తండ్రి అయిన దేవుడు సొలొమోనుతో మాట్లాడినాడు. उन दो बार भी प्रभु यीशु मसीह सुलेमान से बातें किया, అయినా సొలొమోను దేవుని మాట వినలేదు. फिर भी सुलेमान परमेश्वर का बात नहीं సో माना। దేవుని యొక్క బాధ్యత ఏంటి మన ఎడలంటే, మనం తొట్టిల్లకుండా, పాపములో పడకుండా, శాపములో పడకుండా ఆయన మనల్ని కాపాడటం ఆయన బాధ్యత. और परमेश्वर का जिम्मेदारी क्या है बोलने से, हम लोग नहीं गिरना है, अब नहीं ठोकर खाना है करके आगे चलाने को उसका जिम्मेदारी है। సో మన బాధ్యత ఏంటయ్యా అంటే, దేవుని మాట చొప్పున భయముతో వణుకుతో మాటను అనుసరించి నిలబడటమే క్రైస్తవులుగా మన బాధ్యత. हमारा जो जिम्मेदारी क्या है बोलने से, वचन के अनुसार चलते हुए, वचन पढ़ते हुए उसके अनुसार चलना। రెండవది ఇక్కడ అన్న తన మహిమ ఎదుట, అంటే యేసుక్రీస్తు మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిలవబెట్టడమే తండ్రి బాధ్యత. और दूसरी बात क्या है, प्रभु यीशु मसीह का जिम्मेदारी परमेश्वर की महिमा में हमको खड़ा करना है। సో దేవుని సంగమా, మనము పరలోకంలో గొప్ప వివాహము, గొప్ప పెళ్లి జరగబోతుంది. అక్కడ మనమే దేవునికి పెళ్లి కుమార్తెగా మనం నిలబెట్టబడబోతున్నాం. और यहाँ पर क्या है बोलने से, स्वर्ग में बहुत बड़ा विवाह हो रहा है, उस विवाह में अभी लोग खड़ा होना है। ఓ గొప్ప కళ్యాణము, గొప్ప విందు జరగబోతుంది. ఆ దానిలో మనము నిలబెట్టబడటానికి ఈ యొక్క దేవుని వాక్యం మనల్ని ప్రతిరోజు సిద్ధపరుస్తుంది. वहाँ पर बहुत बड़ा प्रतिभोज हो रहा है, उस भोज में अभी को खड़ा होना है। సో ఈ దేవుని వాక్యము నిన్ను మొదటి స్నానం చేయించడానికి, నిన్ను శుభ్రపరచడానికి, నిన్ను ఒప్పించడానికి, ఈ వాక్యానికి నువ్వు లోబడే వ్యక్తిగా నువ్వు జీవించాలి. इस वचन के द्वारा पवित्र स्नान करने के लिए आप इस वचन को पढ़ना है और इसके अनुसार चलना है। దివారాత్రులు ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉంటారు ఈ లోకంలో. और जो कोई इस वचन को दिन रात अध्ययन करता है, वो इस संसार में बहुत सारे फलवंत होंगे। దయచేసి ఎవరు కూడా ఆ మహా కళ్యాణం, ఆ వివాహంలో చేరకుండా ఉండకూడదు. और आप लोगों में से कोई भी उस बहुत बड़ा विवाह के कार्य में कोई भी मिस ना हो। ఆ వివాహోత్సవంలో పెళ్లి కుమార్తెగా యేసుక్రీస్తు ఎదుట నువ్వు నిలబెట్టబడాలంటే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంచుకోవాలి. उस विवाह का समारोह में आप खड़ा होने के लिए आप इस वचन को अपने 119 కీర్తన 9వ వచనంలో भजन संहिता 119 उसका 9 पद में, యవనస్తులు దేని చేతన తమ నడక శుద్ధిపరుచుకుందురు? जवान अपने चाल चलन को किस उपाय से सिद्ध रख
सकते हैं। ఓ దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా परमेश्वर का वचन को ध्यान करने के द्वारा ही సో యేసుక్రీస్తు పెండ్లి కుమారుని ఎదుట పెండ్లి కుమార్తెగా సంఘం సిద్ధపరచబడుతూ ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఎల్లప్పుడూ ధ్యానం చేయండి और परमेश्वर के सामने खड़ा होने के लिए आप इस वचन को और दिन पढ़ के अपने हृदय में रखिए। ప్రభువు మనల్ని ఆయన పెండ్లి కుమార్తెగా ఎల్లప్పుడూ ఆయన సిద్ధపరుచుండును గాక और परमेश्वर आप और हम सभी को उसकी विवाह की पुत्री के समान तैयार करने पाए। ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ परमेश्वर आप